అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూన్యూస్. అమ్మాయిలు కాస్త మారండి అని ఎందుకంటున్నానంటే, ప్రస్తుత సమాజంలోని అమ్మాయిలు వేసుకునే వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళ వికృత చేష్టలు కానివ్వండి, చాలా దారుణంగా ఉన్నాయి. మనం పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదన్నా ఆన్ చేసి చూద్దామంటే ఎంత గలీజ్ వీడియోస్ వస్తున్నాయంటే అంత గలీజ్ వీడియోస్ వస్తున్నాయి అన్నమాట. సో దీని గురించి నాకు తెలిసినంత కొంచెం మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. ఫస్ట్ అసభ్యకరంగా వస్త్రధారణ, అర్ధనగ్న ప్రదక్షిణాలు చెప్పాను కదా. మనం ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా అంతెందుకండి, రోడ్ల మీద వెళ్తున్నా కూడా ఒకప్పుడు ఫారిన్ కంట్రీల్లో లేకపోతే మన పక్క రాష్ట్రం గోవా వెళ్ళినప్పుడు ఏవో షార్ట్స్ అనో లేకపోతే సీవ్లెస్లనో అట్లా వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈ షార్ట్లు వేసుకుని సీవ్లెస్లు వేసుకుని అట్లా కొంతమంది అయితే చున్నీలు అనేదే మర్చిపోయారు అన్నమాట. చున్నీలు అనేది గుర్తులేదు. వాళ్ళు ఎట్లా అన్నా వాళ్ళ ఆకారం ఎట్లా ఉన్నా ఏమున్నా కూడా ఏదో టాపు ప్యాంట్ వేసుకున్నామా రోడ్డు ఎక్కేసినామా అన్నట్టు తయారవుతున్నారు. మరి ఇట్లా వేసుకుని బయటకు వస్తేనే కదా మరి ఇట్లాంటి కొన్ని దారుణాలు అనేవి జరుగుతున్నాయి. ఆ దారుణాలు ఎందుకు జరుగుతాయి? వీళ్ళు ఇలా చూపించడం వల్ల ఆ ధారణలు అనేవి జరుగుతున్నాయి. సో కొంచెం మన వస్త్రధారణ అనేది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీ అమ్మలు కానివ్వండి, అమ్మమ్మలు కానివ్వండి ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ 2020 ఈ 90s వెళ్ళిపోయి 2020 వచ్చిందో మరీ దారుణంగా తయారయ్యారు పిల్లలైతే. మరి తల్లులు కూడా చెప్పట్లేదో ఏంటో కానీ ఏం అర్థం అవ్వట్లేదు. మనకి అప్పటి 90sలో అయితే బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవాలి, తల కిందకి దించాలి. తలలు కిందకి దించక్కర్లేదు, అలా దించినా కూడా అంగో నేల చూపులు చూసుకుంటూ మోసాలు చేస్తుందంటారు. మనం తల దించాల్సిన అవసరం లేదు, కానీ మనం కాస్త బయటకు వచ్చినప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉన్నదని చూసుకోవాలి. మన వస్త్రధారణ బట్టే ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. అరే ఒక పద్ధతి గల అమ్మాయిని చూసే చూపులు వేరుంటాయి, మోడర్న్ డ్రెస్ చేసుకున్న చూసే అమ్మాయిని చూసే చూపులు ఇంకొక రకంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్చలవిడిగా తిరుగుళ్ళు, ట్రిప్పులు, టూర్లు, ఫ్రెండ్స్, పబ్బులు ఎక్కువైపోయినాయి. ఈ కల్చర్ అసలు పబ్బు కల్చర్ అనేది ఒకప్పుడు లేదు అస్సలు. అమ్మాయిలు కూడా మద్యం తాగడం కానీ, ఈ సిగరెట్ స్మోకింగ్ చేయడం కానీ ఇవన్నీ లేవు. కానీ చెప్తున్నా కదా, ఈ కాలంలోనే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ మద్యం సేవిస్తున్నారు, అమ్మాయిలే ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నారు. రోడ్ల మీద మనం 12, 1 గంట పోలీసులు ఈ మధ్య రైడ్స్ చేస్తున్నారు కదా, అవి చూసుకుంటే మనకు అమ్మాయిలు ఎక్కువ దొరుకుతున్నారు. ఎక్కడికమ్మా అంటే ఫ్రెండ్ పార్టీ ఇచ్చింది, పబ్బుకి వెళ్ళాం. ఇవి అబ్బాయిలు తగ్గిపోయారు, అమ్మాయిలు పెరిగిపోయారు. ఈ ఇలా మద్యం సేవించడం వల్ల, ఇట్లా విచ్చలవిడిగా తిరగడం వల్ల కూడా మీ ఇంట్లో వాళ్ళు ఏమనరు అసలు. ఎట్లా పంపిస్తారు మిమ్మల్ని? అట్లా తిరుగుతారు, ఎవడో ఒకటి చూస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఆడు చేసిన వాళ్ళని పాపం ఎరగేసుకుంటారు తప్ప ఈ అమ్మాయి ఈ టైంలో ఏం చేస్తుంది అన్నది ఎవడు అడగడు. అమ్మాయి ఆ టైంలో బయటికి ఎందుకు వచ్చింది అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. ఆడెవడన్నా ఏమైనా చేస్తే మట్టికి ఆని మట్టికి 4 దాన్ని లోపడేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, మద్యం డ్రగ్స్ అలవాట్లు. మద్యం డ్రగ్స్ కూడా, ఈ డ్రగ్స్, గంజాయి, మందు, సిగరెట్లు ఇవి ఎక్కువ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు మన ఎంజాయ్మెంట్ మనం చేస్తున్నాము, మనం తాగుతున్నాం, మనం తిరుగుతున్నాము అనుకుంటున్నారు తప్ప రేపు నీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాలి, మనం కూడా ఒక ఫ్యామిలీని బోన్ చేసుకోవాలనేది ఎవ్వరికీ లేదు. ఇట్లా తాగి తినడం వల్ల ఫ్యూచర్లో లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసా? హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసా? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలోని ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పీసీఓడీలని అట్లా మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోయి పిల్లలు మనం తినే ఫుడ్ వల్ల, ఈ కాలుష్యం వల్ల చాలామందికి ఇప్పుడు పిల్లలు అవ్వడం కష్టమైపోతుంది. సో ఇట్లా డ్రింక్స్ చేసి డ్రగ్స్ తీసుకోవడం, ఇట్లా సిగరెట్లు కాల్చడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ముఖ్యమైనది, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాపులారిటీ కోసం వికృత చేష్టలు, విచ్చలవిడిగా వీడియోస్. ఇదైతే మరీ టూ మచ్ అయిపోయింది. అసలు ఇంట్లో వాళ్ళు ఏమనరా, అడగరా, లేకపోతే వీడియోస్ చూడరా? వాళ్ళు చూస్తేనేమో, పిల్లలు చూస్తే కొంచెం చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఉంటారు. వాళ్ళంత బాగా చదువుకున్నారంటే తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళే కదా. మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి కదా, ఇది తప్పు ఇది రైటు అనేసి. పోనీ అమ్మ నువ్వు వేసుకునే బట్టలు ఎట్లు ఉన్నాయి, నువ్వు తీసుకునే కంటెంట్ ఎట్లా ఉన్నది, ఏం చేస్తున్నావు, ఇదన్నా ఉందా? లేదు, అది కూడా లేదు. ఇక పిల్లల్ని వదిలేసారు. ఎందుకంటే నా పిల్ల పాపులర్ అవుతుంది, నా పిల్లని ఆ పలానా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచిర్రు, నా పిల్లని పలానా బిజినెస్కి ప్రమోషన్కి పిలిచిర్రు, 3,000 ఇస్తానన్నారు, 4,000 ఇస్తానన్నారు. ఇట్లా వీడియోస్ చేస్తేనే కదా వ్యూస్ వస్తేనే కదా మా పిల్లని పిలుస్తారు, మా పిల్ల పాపులర్ అవుతుందని తల్లిదండ్రులు అట్లానే ఉన్నారు,
పిల్లలు అట్లానే ఉన్నారు. ఇది కరెక్టేనా అసలు? మనం పాపులర్ అవడానికి మన పరువు మనమే తీసుకుంటున్నాం, మన కుటుంబం పరువు మనం తీస్తున్నాం. చూసేటోడు మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఇప్పి చూపించినా సరే చూసేటోడు చూస్తాడు, మీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటాడు. అయినా మీకు ఏముండదు, మీరు చేసేది చేస్తూనే ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, కొంతమంది పేరెంట్స్ అయినా కూడా పిల్లల చేత ఎలాంటి వీడియోస్ చేయించాలి, అసలు వీడియోస్ ఎందుకు చేయించాలి? మనం ఒక వీడియో చేయించినామంటే కొంచెం సమాజానికి ఉపయోగపడే వీడియో ఉండాలి, అంతే తప్ప పనికి మాలిన డ్రెస్సులు వేసుకుని పాపులారిటీ కోసం ఏవేవో పిచ్చి పిచ్చి కంటెంట్లు తీసుకుని సగం కనిపించి సగం కనిపించకుండా ఇలాంటివన్నీ తీస్తే మళ్ళీ వీడియో చేసేది వీళ్ళే, సగం కనిపించి సగం కనిపించకుండా. ఆ వీడియో కింద కామెంట్స్ వస్తే మళ్ళీ ఏడ్చుకుంటూ వీళ్ళే, నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను చేస్తావా అనేసి. అనరా అమ్మ, అట్లా చూపించుకుంటూ నువ్వు వీడియోలు చేస్తే నీ పాపులారిటీ, నీ వ్యూస్ కోసం, నీ లైక్స్ కోసం నువ్వు చేస్తున్నావు. చూసేటోడు అంటాడు, వాడికి కనిపించింది వాడు చెప్తాడు అక్కడ, మళ్ళీ మీరే రివర్స్లో వాడిని తిడతారు. మరి చేయడం ఎందుకు? బంద్ చేసుకోవచ్చు కదా. మనం సోషల్ మీడియా అనేది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వీడియోస్ చేయడానికి, వీడియోస్ అనేది సమాజానికి ఉపయోగపడే కంటెంట్ చేయండి. ఒక నలుగురికి నేను ఒక కంటెంట్ చేస్తున్నాను, ఒక వీడియో తీస్తున్నానంటే నన్ను కొంచెం ఆదర్శంగా తీసుకుని వాళ్ళు అది చేసేలా ఉండాలి తప్ప చెత్తగా ఉండకూడదు. ఏదైనా ఒక్కటి వస్తుంది, మన రీసెంట్గా ఒకటి వచ్చింది ఆ పసుపుది ఎంతమంది చేశారు? వేలల్లో దాన్ని చేస్తూనే ఉన్నారు. దాంతో పసుపు రేటు కూడా పెరిగిపోయింది. ఇట్లా మీరు చేయడం వల్ల కొంతమంది పాపులారిటీ కరెక్టే కాదంటలేదు, మీరు చేసే పనుల వల్ల కూడా నష్టాలు ఉన్నాయి చాలా. మీరు పాపులర్ అవ్వాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేయడము, ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఆ అమ్మాయిలు అయితే చెప్పకూడదు అసలు అని. చాలా టూ మచ్గా దారుణం అంటే దారుణం. ఒకప్పుడు అబ్బాయిలు వెళ్ళేవారు బైకుల మీద 3-4, ఇప్పుడు అమ్మాయిలు వెళ్తున్నారు. ఇంకా అబ్బాయిలకి అన్నిటికీ సమానమేగా, సమాన హక్కులు అన్నది అబ్బాయిలకి అమ్మాయిలకి, మగకి ఆడికి సమాన హక్కు అన్నది మనం వాళ్ళతో పాటు జాబులు చేయడంలోనో లేకపోతే వాళ్ళతో పాటు మనం సంపాదించడంలోనో చూపించాలి తప్ప వాడు తాగుతున్నాడని నేను తాగుతాను, వాడు తిరుగుతున్నాడని నేను తిరుగుతాను, వాడు మంచి సివిలెస్ బనీలు వేసుకొని తిరుగుతాడు, మగోడు ఇప్పుకొని తిరుగుతాడు, మీరు తిరగగలరా? తిరగలేరు కదా. మనం సమానం అన్నది కరెక్టే, కానీ అన్నిటిలో కాదు. ఇలాంటి విషయాల్లో అయితే అస్సలు కాదు. కొంచెం మారండి, కొంచెం చేంజ్ అవ్వండి. మరీ దారుణంగా ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే భర్తలు చంపేస్తున్నారు అమ్మాయిలు. దానివల్ల ఇంకా పరుగు పోతుంది. ఇప్పటికే సగం పరుగు పోయింది ఇన్స్టాగ్రాముల వల్ల, యూట్యూబ్ల వల్ల, మీరు చేసే పనుల వల్ల అమ్మాయిలు పరుగులే పోయినాయి. చెత్త వీడియోస్ చేస్తున్నారు అమ్మాయిల మీద. ఇక ఈ అబ్బాయిల్ని మొగుల్ని చంపేసే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పుడు ఇంకా పరుగు పోయింది. పెళ్ళిళ్ళు అంటేనే భయపడుతున్నారు మగ పోరగాళ్ళు అయితే. ఇక కుటుంబం, సమాజం అంటే లెక్కలేదు, నిజంగా లెక్కలేదు. ఊర్లలోని కొబ్బరి నూనె రాసుకుని జుట్టు మూడేసుకుని లేకపోతే కొబ్బరి నూనె రాసుకుని మంచి గట్టిగా అల్లుకుని ఉండేటోళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి హెయిర్ లీవ్లు, సీవ్లెస్లు వేసుకుని తిరుగుతారు. అంత దారుణంగా తయారయ్యారు. అంటే మీరు సిటీకి వచ్చాక ఇట్లా తయారవుతారా లేకపోతే ఇంకొకరిని చూసి తయారవుతారన్నది అర్థం అవ్వట్లేదు. చదువుకోవడానికి వచ్చినప్పుడు సిటీకి చదువుకున్నట్టే ఉండండి, జాబ్కి వచ్చిన వాళ్ళు జాబే చేసుకోండి. ఆమె ఎవరో మోడర్న్గా ఉంది, ఆమెమో ఏదో ఇన్స్టాగ్రామ్లో ఆమెకి ఇంతమంది వ్యూస్ ఉన్నారు, నాకు కూడా కావాలి, లేకపోతే ఆమె డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ వేసుకుంటే నేను కూడా బాగుంటాను, ఎందుకమ్మా అవసరమా? నిజంగా ఆడవాళ్ళు పరువు అనేది పోతుంది, మొత్తం పోతుంది. ఎంత గలీజ్గా తయారవుతున్నారంటే అంత గలీజ్గా తయారవుతున్నారు. చీరలు కూడా ఎట్లా అంటే ఇప్పుడు చీరలు కట్టుకుంటారు, ఎందుకు కడతారు కూడా అర్థం కాదు. అవి మొత్తం సీవ్లెస్ ఉంటుంది, వెనకాల మొత్తం డీప్ నెక్ ఉంటుంది, ఆ సిల్క్ శారీ ఉంటుంది, వన్ సైడ్ వేస్తారు. అందులో కూడా మనం సగం ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టే కదా. మన అమ్మమ్మల కాలం నాడు, మన అమ్మల కాలం నాడు ఒకసారి చీరలు ఎట్లున్నాయో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో అలా కట్టుకునేటోళ్ళ చీరల పద్ధతి మార్చేశారు, బట్టల మొత్తం డ్రెస్సెస్ పద్ధతే మార్చేసారు మొత్తం. అంతా మోడర్న్ కల్చర్ ఎటుపోతుంది అసలు? మన సాంప్రదాయం ఏది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంచెం ఆలోచించుకోండి. సరే మీ గురించి మీరు ఆలోచించకపోయినా కూడా మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. బయటికి పోతే మీ నాన్న బయటికి పోతాడు డ్యూటీ చేయనీకి, అడగరా ఏవయ్యా మీ కూతురేనా ఇలా వీడియో చేసింది, మీ కూతురేనా ఇట్లా డ్యాన్సులు చేస్తుంది అనేసి? మీ వ్యూస్ కోసమో మీ లైక్స్ కోసమో మీకు ఇష్టం వచ్చినట్టు తీయడము, చున్నీలు లేకుండానో లేకపోతే ఆ నిక్కర్లు వేసుకుని సీవ్లెస్లు వేసుకుని రోడ్లు ఎక్కడము,
కొంచెం మారండి. ఇప్పటికే పరువులు పోతున్నాయి లేడీస్‌వి. మీరు ఇట్లా తయారయ్యి ఇంకా పరువు తీయకండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.